నమస్తే, నేను మీ రాపోలు భాస్కర్, హైకోర్టు అడ్వకేట్ హైదరాబాద్. ముఖ్యంగా దేశవ్యాప్తంగా గత 10 సంవత్సరాలుగా లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేటటువంటి ఒక ఆనవాయితీ ఇదివరకు ప్రపంచ దేశాలలో ఉండేది, పాశ్చాత్య దేశాలలో ఉండేది. ఇది అమెరికా, స్విట్జర్లాండ్ ఇట్లాంటి కంట్రీలలో మాత్రమే ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది ఉండేది. కానీ ఈ మధ్యకాలంలో భారతదేశంలో కూడా ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేటటువంటి ఒక రకమైనటువంటి ఒక ఆలోచన జనానికి వచ్చింది. చాలామంది లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటా ఉంటారు. అసలు ఏంటి లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటే ఏంటి అంటే, పెళ్లి కానటువంటి ఒక ఇద్దరు వ్యక్తులు, ఒక మహిళ ఒక పురుషుడు భార్య భర్తల్లాగా కలిసి ఒకే వేదిక మీద ఒకే ఇంట్లో ఎలాంటి వివాహ సంబంధం లేకుండా నివాసం ఉండటం అనేటటువంటి దాన్ని లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేటటువంటి పేరుతో ఉంటారు. కొంతమంది భార్య ఉండగా ఇంకొక లేడీతోటి నివాసం ఉండటం, ఒక లేడీ భర్త ఉండగా ఇంకొక మగ వ్యక్తితోటి లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండటం అనేటువంటి జరుగుతుంది. ముఖ్యంగా ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేటటువంటి ఈ సిస్టమ్ ఇతర దేశాలలో ఉంది. అమెరికా, జపాన్, స్విట్జర్లాండ్, సింగపూర్ ఇట్లాంటి కంట్రీలలో ఉంది. వాళ్ళు ఏంటంటే పెళ్ళి కాలేదు, ఎలాంటి వివాహ సంబంధం లేదు, అయినప్పటికీ ఒక మెయిల్ ఒక ఫిమేల్ ఇద్దరు కలిసి ఒక ఇంట్లో ఉంటూ వాళ్ళు సహజీవనం చేస్తూ వాళ్ళ వృత్తులు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే ఆ రకమైనటువంటి లివ్ ఇన్ రిలేషన్షిప్ ఇండియాలో కూడా బాగా ప్రవేశించింది. మన దేశంలో కూడా చాలామంది, కొన్ని లక్షల మంది హైదరాబాద్ లాంటి ప్రాంతాలలో కూడా లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏంటి లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండటం వల్ల వచ్చేటటువంటిది ఏంటంటే, వాళ్ళు వివాహ సంబంధం లేదు, ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో ఉంటారు. వాళ్ళ మధ్యన ఏదైనా డిస్టర్బెన్సెస్ వచ్చేస్తాయి, డిస్ప్యూట్స్ వస్తాయి. డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు ఏం చేయాలనేటువంటిది పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతుంది. ఈ మధ్యకాలంలో పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి రాష్ట్రంలో ఒక కలకత్తాకు సంబంధించినటువంటి ఒక లేడీ ఒక మాజీ న్యాయాధికారితోటి లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నది. ఆయన భార్య ఉంది, పిల్లలు ఉండరు. అయినప్పటికీ కూడా ఆమె ఆ మాజీ న్యాయాధికారితోటి భర్తతోటి విడాకులు తీసుకొని అతనితో పాటు ఉండటం అనేటువంటి జరుగుతుంది. ఈ మధ్యకాలంలో బాగా డిస్ప్యూట్స్ వచ్చినాయి. డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు ఏంటంటే, లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నటువంటి సందర్భంలో మంచిగా ఉంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, జీవితం నడుపుతాము. కానీ ఎప్పుడైతే డిస్టర్బెన్సెస్ వస్తాయో అప్పుడు జరిగేటటువంటి ఒక ఆలమాయితీ ఏంటంటే, మహిళలుగా ఉన్నటువంటి వ్యక్తులు పోయి పురుషుల మీద రేప్ కేసులు, అత్యాచార కేసులు పెడుతున్నటువంటి పరిస్థితి. అయితే కలకత్తాలో పశ్చిమ బెంగాల్కి సంబంధించిన రాష్ట్రంలో మాజీ న్యాయాధికారితో ఉన్నటువంటి ఒక లేడీ సంబంధిత పోలీస్ స్టేషన్లో రేప్ కేసులు పెట్టడం అనేది జరిగింది. సమ్మతంతో ఉండి అతని భార్య ఉందనేటటువంటి విషయం తెలిసి, విడాకులు కాలేదనేటటువంటి విషయం సంపూర్ణంగా తెలిసి ఆ లేడీ ఆ న్యాయాధికారితోటి మరి సహజీవనం చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత ఆమెకు ఉండేటటువంటి చిన్నపిల్లగాన్ని మెయింటైన్ చేసలేడని, ఆమెను పట్టించుకోవట్లేడని, దాన్ని మోసం చేసిండని, పెళ్లి పేరుతోటి వంచిండని, లోపరుచుకుండని ఆయన మీద రేప్ కేసులు పెట్టడం జరిగింది. దాన్ని పరిశీలించినటువంటి కలకత్తా హైకోర్టు అతనికి పనిష్మెంట్ ఇస్తూ ఆ తీర్పుని చెప్పడం అనేటువంటి జరిగింది. దాని మీద సంబంధిత పిటిషనర్ అంటే అక్యూజ్డ్గా ఉన్నటువంటి మాజీ న్యాయాధికారి సుప్రీంకోర్టుకు వచ్చేసి అప్పీల్ వేయటం అనేటువంటి జరిగింది. అప్పీల్ని పరిశీలించినటువంటి గౌరవ సుప్రీంకోర్టు జస్టిస్ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర అనేటువంటి ఒక ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ కేసుని పరిశీలన చేయటం జరిగింది. ఏంటి కోర్టు అబ్జర్వేషన్ చేసినటువంటి అంశం ఏంటంటే, కాన్సెంట్ తోటి, అనుమతితోటి ఇద్దరు కలిసి ఒక ఇంట్లో సహజీవనం చేయడం అనేటువంటి జరిగింది. మరి ఈ లేడీకి అతని మాజీ న్యాయాధికారికి భార్య ఉందనేటువంటి విషయం తెలుసు, కోర్టులో కేసు నడుస్తున్న విషయం తెలుసు, విడాకులు రాలేదనేటువంటి విషయం తెలుసు. అయినప్పటికీ కూడా ఆమె సమ్మతంతో అతనితో ఉండి పెళ్ళి అనేటటువంటి ఒక ఆలోచన ఒకవేళ ఉన్నప్పటికీ, అది కాదు అనేటటువంటి విషయం తెలిసినప్పటికీ ఆమె కావాలని చెప్పేసి అంతతో మరి సహజీవనం చేసింది. ఇది రేపు అనేటటువంటి కంటెంట్స్ కిందికి రాదు, అత్యాచారం అనేటటువంటి కంటెంట్స్ కిందికి రాదు, మానభంగం అనేటటువంటి రేపు ఐపీసీలో ఉండేటటువంటి రేపు 376 క్లాస్ 2 అనేటటువంటి సెక్షన్ వర్తించదు. ఆమె పెట్టినటువంటి కేసు చెల్లదు, చట్టబద్ధమైంది కాదు అని చెప్పేసి ఆ కేసుని కొట్టివేసినటువంటి పరిస్థితి. అందుకనే చాలామంది
త్రిబుల్ టీవీ వాళ్ళ ద్వారా మీ అందరికీ తెలిపేది ఏంటంటే, ఎలాంటి వివాహ బంధం లేకుండా, చట్ట వ్యతిరేకంగా, ఎలాంటి అనుమతులు లేకుండా సహజీవనం చేయటం అనేటువంటిది ఇబ్బందికరమైనటువంటి అంశం, ప్రమాదం. ఇది హిందూ వ్యవస్థని, హిందూ మ్యారేజ్ యాక్ట్ని నిర్వీర్యం చేస్తూ ఉంది. మొత్తం ఉమ్మడి కుటుంబాలను నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితి. అందుకని మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కోరుతున్నాం.